ఓం అందరికీ నమస్కారం అండి. పతంజలి యోగ సూత్రాల్లో సాధన పాదంలో 15 సూత్రాలు చూసేసినట్లు నటించాం. ఇ- ఇక 16వ సూత్రం దగ్గర నుంచి మనం ప్రారంభం చేస్తాం. గురువుగారు మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. నేనే నా మాట వినపడట్లేదండి? బ్రహ్మాండంగా అండి. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. బాగుందండి, బాగుంది. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, పర్లేదులేండి. కనుక మనం చూసిన ఫార్మెట్ ఏమిటి? ఇప్పటిదాకా చూసినవి ఏవేమిటి అని కనుక ఒకసారి లెక్కేసుకున్నట్లయితే, ముందు ఏం చెప్పాడండి? మొట్టమొదటిగా మనకి ఏం చెప్పారు? క్రియాయోగం అంటే ఏమిటో చెప్పాడండి. అది క్రియాయోగము అంటే ఏమిటో ఫస్ట్ డిఫైన్ చేశాడు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర పరిధానము. ఈశ్వర ప్రణిధానం, ఈ మూడు క్రియాయోగము అన్నాడు. ఇది అయిన తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, క్లేశాలు ఏమిటో చెప్పాడు. క్లేశాలు, కష్టాలు ఏమేమిటి, క్లేశాలు అనే విషయాన్ని మనకి చెప్పాడు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. వీటికి ఈ అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలు ఇవన్నీ కూడాను అవిద్య నుంచి పుట్టినవే. అంటే అవిద్య అన్నది వీటికి ఇంజన్ లాంటిది అని చెప్పాడు. ఇందులో ఉన్న వివరాలన్నీ మనం ఇప్పటిదాకా చూసాం. కారణం చెప్పాడు క్లేశాలకి. ఏమిటి చెప్పాడండి కారణాలు? క్లేశాలకి 12-13లో చెప్పాడంటే ఏమేం కారణాలు చెప్పాడు? కర్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ. కర్మాశయము అంటే గత జన్మలలో చేసినటువంటి పుణ్యాపుణ్య ధర్మాధర్మ పుణ్యాపుణ్య కర్మముల యొక్క దీనిగా మనకి ఈ జన్మాలు వస్తాయి అని చెప్పేశాడు. క్లేశమూల కర్మాశయో దృష్టాదృష్ట జన్మ వేదనీయ అని. తర్వాత సతిమూలో తద్విపాకో జాచాయుర్భోగ, ఈ రెండు చెప్పిన తర్వాత ఈ తొలగించుకునే విధం 11లో చెప్పాడు. ఏమిటది 11? ధ్యాన హేయస్తద్వృత్తయ. అయిన తర్వాత ఇది ఉంటే వచ్చే లాభ నష్టాలు ఏమిటో కూడా చెప్పాడు. లిస్ట్ ఆఫ్ నష్టాలు అండ్ లాభాలు. తే హ్లాద పరితాప ఫలాహాని పరిణామత, ఇవి చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఈ క్లేశాలు ఏమిటో తెలిసిపోయినాయి, వీటి అనర్థాలు ఏమిటో తెలిసాయి, ఇవి ఎలా తొలగించుకోవాలో తెలిసింది. ఈ తొలగించుకున్నాం అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఏంటి, మనం నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మనం వెళ్ళి మన స్థాయిని బట్టి సంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గర ఆగాలి. ఈ సంప్రజ్ఞాత సమాధి స్థితి అంటే మోక్షార్థి. ఈ మోక్షార్థి ఏం చేయాలి ఫస్ట్ అంటే, ఇది చెప్పుకుంటూ మనం ఆగాం. ఏమంటాడు ఆయన అంటే, ఒక రోగి ఉన్నాడండి. ఆ రోగి వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? ముందు అసలు రోగం ఏమిటి అని అడుగుతాడు. సరే మనం చెబుతాం. రోగం చెప్పిన తర్వాత నీకు ఈ రోగం ఎందుకు వచ్చిందయ్యా అంటాడు. అయిన తర్వాత నువ్వు అసలు ఎలా ఉండాలి, ఇలా ఎందుకు అయ్యావు, అదేంటయ్యా దుండుముక్కలా ఉండేవాడు ఇలా అయిపోయేటి అంటాడే, అదనమాట. అంటే ఆరోగ్యం అంటే ఏమిటో చెబుతాడు. ఇలాంటి ఈ ఉన్నటువంటి రోగ స్థితి నుంచి ఆ రోగము లేని స్థితికి రావటము అంటే ఏమిటో చెప్పి దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం మందులు వాడాలని చెబుతాడు. ఎగ్జాక్ట్ గా అదే ఫార్మెట్ లో మనకి ఈ మోక్షార్థ వ్యూహాలు చెప్తారు. దీన్ని చతుర్వ్యూహములు అంటారు. ఈ చతుర్వ్యూహములు అంటే ఏమిటి అంటే, ఒకటి, ఈ సంసారము హేయము అని తెలుసుకోవాలి. హేయం అని తెలుసుకున్న తర్వాత అంటే ఏమిటి అసలు నిజంగా హేయం అంటే? ఏది సంసారము అంటే, ప్రకృతి వేరు పురుషుడు వేరు అనే జ్ఞానము లేకుండా
ప్రకృతి పురుషులు ఇద్దరు ఒకటే, అంటే వీటి సంయోగమే అనుకోవటమే హేయము. జడము తాను చైతన్యం అనే భావంలో ఉంటుంది, చైతన్యము తాను జడమును అనుభవిస్తున్న అనే భావంలో. ఈ రెండిటి వల్ల సంసారంలో ఉంది. ఇక్కడికి ఏమైంది? సంసారము అన్నది హేయము, తర్వాత వీటి సంయోగమే ఈ హేయ కారణము అని తెలిసిన తర్వాత మోక్షం అంటే ఏమిటి? ఈ సంయోగాన్ని పూర్తిగా విడగొట్టుట, సంయోగానికి వియోగము కల్పించుట, సంయోగము వియోగము కలిగించిన తర్వాత ఇంతకీ సారీ దీనికి ఏమిటి ఉపాయాలు అంటే సమ్యక్ దర్శనము, దేనిని ఉన్నది ఉన్నట్టుగా దాని యొక్క విషయాన్ని తెలుసుకోవటం. ఇగో ఈ 4 అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం 16 నుంచి 26వ సూత్రము వరకు. ఇవన్నీ అయితే అన్ని చూద్దాం ఇవాళ. ఇది ఒక బ్లాక్ గా చూద్దాం మళ్ళీ. ఇక చూడండి, ఈ చతుర్వ్యూహాలు అంటాం వీటిని. ఈ చతుర్వ్యూహాల్లో మొదటి చెబుతున్నాడు, హేయం దుఃఖం అనాగతం. మనకి దుఃఖ కారణం ఏమిటండి అంటే, ఏదో చేసిన పుణ్యపాప విశేషం చెప్పుకున్నాం కదా, ఇంక ఇది అక్కర్లేదుగా. ఈ చేసిన పుణ్యపాప విశేషాలతోటి జన్మలు ఎదుగుతున్న జాతాయుర్భోగ అని చెప్పుకున్నాంగా. కనుక కొంత దుఃఖాన్ని అనుభవించేశాము, ఇంకా కొంత దుఃఖం అంటే సుఖ దుఃఖాలు రెండు అనుకోండి, అనుభవించాల్సింది ఉన్నది. ఇవి 2 క్లాసిఫికేషన్స్. అనుభవించేసిన దానికి మళ్ళీ మాట్లాడుకోవడం ఎందుకు పని లేక? ఇప్పుడు సంసారము ఇన్నాళ్ళు అనుభవించావు. ఇన్నాళ్ళు అంటే ఎప్పుడండి అంటే ఎన్ని జన్మలు ఎత్తామో. అందుకే భాగవతాలు అన్నాడు, ఏ జన్మంబులనేమి నోచితిమో అనే ఒక పద్యం ఉంటుంది, అద్భుతమైన పద్యం పోతర్ గారిది. ఏ జన్మమున ఏమి నోచితిమో. అట్లా సారీ, ఈ దుఃఖం అయిపోయిన దుఃఖము, ఇంకా అనుభవించాల్సిన దుఃఖం. అంటే గతము అయిపోయి గతము, ఇంకా ఇంకా రానటువంటి దుఃఖము, రానటువంటి అనుభవంలోకి రానటువంటి అంటే వేరే కాదు, అనుభవంలోకి రానటువంటి దుఃఖం. ఇది హేయము అన్న. కనుక హేయం అంటే ఏమిటి అంటే అనాగతం దుఃఖం హేయం. గడిచిపోయింది, ఎట్లాగో గడిచిపోయింది. కనుక వర్తమానంలో దుఃఖం మళ్ళీ నెక్స్ట్ క్షణంలో మీ దగ్గర గతం అయిపోతూ ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి అనుభవించాల్సింది ఏదైనా సరే, ఇక్కడ జన్మలతో లెక్క పెట్టట్లే మనం. ఈ క్షణము నుంచి తర్వాత కాలం అంతా కూడాను అనాగతమే. దీని పేరు హేయం. ఇక తర్వాత ఈ హేయానికి కారణం ఏమిటి? అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది? సుఖం కూడా హేయమేనండి. దుఃఖం సుఖం రెండునా? రెండు చేయాలి. ఒక్క నిమిషం లక్ష్మారెడ్డి గారు, మీకు మనం ఏ స్టేజ్కి వెళ్ళి ఆగాలి? సంప్రజ్ఞాత సమాధి దగ్గరికి లాగాలి. అక్కడ ఉండేటటువంటి ఈ 5 కేటగిరీస్ ఉన్నాయే, చిత్తవృత్తుల కేటగిరీస్ చెప్పుకున్న చిత్త స్థితులు, అవస్థల, అది వృత్తులు పంచతయ్య అని పయంతే కాదు. మొట్టమొదట్లో క్లిష్టములు అవేనా? క్లిష్టములు అక్లిష్టములు కాదు, అది పక్కకు పెట్టండి. విక్షిప్తము, క్షిప్తము, మూఢము, ఏకాగ్రము, నిరుద్ధము. నిరుద్ధము. ఈ సంప్రజ్ఞాత సమాధి స్థితి అంటే మీరు ఈ 5 ఏ బ్లాక్ లో ఉన్నట్టు?
ఏకాగ్రతలో ఉన్నాం. ఇక్కడ ఏముంటుంది ఓన్లీ గుణాల్లో? ఓన్లీ సత్వగుణం ఉంటుంది. ఉంటుంది. అంటే సత్వ రజస్తమో గుణాలు సంపూర్ణంగా జీరో. అవును. కేవల సత్వగుణం ఉంటుంది. అవును. ఈ స్థితికి మీరు చేరుకోవాలి. ఉమ్, ప్రస్తుతం మన టార్గెట్ ఈ స్థితికి చేరుకోవటం. ఉమ్, ఇక్కడ ఏకాగ్ర్యం స్థితికి వస్తారు. ఉమ్, అదృష్టం అంటే ఈ ప్రాక్టీస్ లోనే మీరు డైరెక్ట్ గా నిరుద్ధ స్టేజ్కి వెళ్తే వెళ్ళొచ్చు గాక. ఉమ్, ఎందుకంటే ఈ ఈ ఏకాగ్ర్యానికి అది లేకుండా ఉండేటటువంటి తర్వాత ఇస్తైనటువంటి నిరుద్ధానికి అది ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ ఉమ్, కదా. అవును. సో అది అక్కడ పెడదాం. కనుక ఇప్పుడు ఏవి పోవాలి అంటే కష్టాలు పోవాలి, సుఖాలు పోవాలి. ఓకే. ఒక్కడే మిగలాలి మనకి. ఉమ్, పరమాత్మో, చెట్టు పుట్టు, లేకపోతే జ్ఞానేంద్రియాల మీద పెడతారా, కర్మేంద్రియాల మీద పెడతారా, మనసు మీద లగ్నం చేస్తారా, మీ మీదే లగ్నం చేస్తారా, ఇంకే దాని మీదనే చేసుకుంటారా, నాకెందుకు, ఒకటి మిగులుతుంది. ఇప్పుడు మిగిలింది ఎవడు? సాధకుడు. ఆ ఒక వస్తువు, ధ్యేయ వస్తువు. అవును. ఇప్పుడు ఇక్కడ సుఖాలు పుడుతున్నాయా, దుఃఖాలు పుడుతున్నాయా? సత్వం ఒకటే ఉంటుంది కాబట్టి సుఖమే ఉంటుంది. ఇంకా సుఖం పుట్టడానికి మీరు ఏం కార్యం చేయట్లేదండి బాబు. అక్కడ ఆ, మీరు దాని మీద ధ్యాస నిలబడమే సంప్రజ్ఞాతం. అవును. కానీ మరి సత్వం ఒక్కటే ఉంటుంది అంటున్నాం కదా, సత్వానికి గుణం ఉంటుంది. అదే వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఇవన్నీ ఎప్పుడు ఈ సత్వం ఎప్పుడు ఆపరేట్ అవుతుంది? వ్యుత్థాన స్టేజ్ లో ఆపరేట్ అవుతుంది. ఓకే. కనుక వ్యుత్థాన స్థితిలో ఉండేది కేవలం సత్వం. ఓకే. సమాధి స్థితిలో సత్వం కూడా ఏమి ఆపరేట్ అవ్వదు. దాని ఎఫెక్ట్ ఉండదు. ఓకే. అలా ఉండగలిగినందుకు కాబట్టి ఆ సత్వం కూడా రాలిపోతుంది. ఓకే. ఈ ఏకాగ్ర స్థితిలో అలా ఆ సమాధి స్థితిలో ఉన్నవాడికి ఆ సత్వగుణం కూడా రాలిపోయి నిరుద్ధ స్థితికి వస్తాడు. అవును. కనుక ఇప్పుడు చెప్పేవి ఏమన్నా ఫలితాలు ఏమన్నా రావటాలు, చేయటాలు, చెందటాలు ఉన్నాయంటే అది వ్యుత్థాన స్థితి సంగతి. ఓకే. ఇప్పుడు దృష్ట దృశ్యయో సంయోగ హేయ హేతు అన్నాడు. ఏమండి, ఇది సింపుల్. మళ్ళీ మన సాంఖ్యంలో ఉన్న బొమ్మను మనసులో పెట్టేసుకుంటే ఈ సూత్రం అయిపోయింది. గీత పైన గీత కింద. గీత పైన వాడి పేరు ద్రష్ట, వాడు చూస్తూ ఉంటాడు. సాక్షి అని చెప్పుకున్నాగా అక్కడ. ఈశ్వరరావు గారు చెప్పాలి. ఏం లేదు సార్, ఆ, సాక్షి అని చెప్పుకున్నావా లేదా సాంఖ్యంలో? చెప్పుకున్నామండి. ఆ ఎందుకు? వాడు ద్రష్ట కాబట్టి, వాడు చైతన్యుడు కాబట్టి వాడు కళ్ళు ఉన్నాయి అంటే చూడగలుగుతాడు. జడము చూడలేదు. అవును. అలాగే జడము నడవను లేదు. కదా. అవును. కనుక ఈ జడాన్ని తన నెత్తి మీద కూర్చోబెట్టుకుని నడుస్తున్నా అంటే గుడ్డివాడిని సారీ అది కుంటివాడు గుడ్డివాడు గుడ్డివాడు కుంటివాడిని భుజం మీద కూర్చోబెట్టి నడిచి వెళ్ళినట్టు అని చెప్పుకున్నాడు అక్కడ అని మనం. చెప్పుకున్నాం. అవును, గుడ్డివాడు కుంటివాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో చిచ్చు పెడదాం అంతే. అయ్యో. అంటే గుడ్డివాడు కుంటివాడు కొట్టుకుని నువ్వెవడిపో ఉన్నాడు అనుకోండి. ఎటు వెళ్ళారు? వెళ్ళటం గురించి ఎటు వెళ్ళకపోతే ప్రజ్ఞా సమాధితో వచ్చేసినట్టుగా. సరే, అంటే ఈ రెండు ఒకటి తాదాత్మ్యం చెంది ఉన్నాయి అని చెప్పడం ఒక తాత్పర్యం. దాన్ని వియోగం కల్పించుట. అది కల్పించడం అనేది దాన్ని ఏమంటారు, ఉపాయంలో చెప్పుకుందాం. ఇప్పుడు కారణం ఏంటంటే ఇవి రెండు కలిసి ఉండుట. స్ఫటికము మనకాల మందార పువ్వు, స్ఫటికము ఎర్రగా కనబడుతున్నది. ఆ విధముగానే ఇనపగుండు, దాని చుట్టూ నిప్పు ఉన్నది.
నిప్పు నిప్పు ఇనప కూడా అయ్యప్పిండ తప్త అయ్యప్పిండ. అయిపోయింది. ఆ ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. అంటే రెండు భిన్నములైనవి ఒకటిలా కనపడుట. పురుషుడు వేరు, ప్రకృతి వేరు. ఇవి రెండు ఒకటిలా ప్రకృతి పురుషుల యొక్క సంయోగము కలిసిపోయి ఉండినట్టు కనబడితే ఈ సృష్టి, ఈ మిగతా అన్ని వస్తున్నాయి. ఇది దీనికి కారణము. ఇంతకీ పురుషుడికి ఏం పేరు పెట్టాడు? ద్రష్ట అన్నాడు. ఇంతకీ వాడు ఏం చూస్తున్నాడండి? మిగతా ప్రపంచాన్ని, ఈ జడంతో చేసే ప్రతిదీ చూస్తున్నాడు. చూసేదాన్ని ఏమంటామండి? ద్రష్ట అంటాం. చూసేవాడిని. చూసేవాడిని ద్రష్ట, దృశ్యం. చూస్తున్నది దృశ్యం. దృశ్యం. ఇప్పుడు పురుషుడు ప్రకృతి కలిసి సంయోగము హేయమునకు అంటే సంసారానికి కారణము అన్నా, ద్రష్ట దృశ్యము ఒకటైపోయింది అన్నప్పుడు అన్నా, ఏమండి గీత పైది గీత కిందది కలిసిపోయిందని మనలాంటి భాషలో అనుకున్నా సంసారం అన్నమాట. ఇప్పుడు ద్రష్ట అంటే వాడికి ఏముండాలి? ఒక దృక్కు ఉండాలి. గమనిస్తున్నారండి? నేను ద్రష్టని, దృక్కు ఉండాలి. నేను చూస్తున్నది దృశ్యము. ఎలా చూడగలుగుతారంటే నాకు దృష్టి ఉంది కాబట్టి. ఇవి భిన్నము కాదు, ఇవి తీసేయాలి, ఇవి లయమైపోవాలి. దీని గురించి వచ్చే తత్వం ఈ గ్యాప్నే మనం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. కనుక ద్రష్టకి దృశ్యానికి కనెక్షన్ లేదు. వీటి క్వాలిటీస్ డిఫరెంట్, వీటి యాట్రిబ్యూట్స్ డిఫరెంట్. కానీ మనం ఏమనుకుంటాం, ఒకదానితోటి మిక్స్ చేసేసాం అనమాట. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వల్లే గొడవంతా. కనుక ద్రష్ట దృశ్యము అనుకోవటము, దృశ్యము ద్రష్టని అనుకోవడము, అంటే ద్రష్టృ దృశ్యయోహో సంయోగ. ఏమిటిది? హేయ హేతు. అందుకని మనం ఇవన్నీ మళ్ళీ పైకి వెళ్ళిపోదాం అండి. అక్కడికి వెళ్తే మనకేముంది? బుద్ధి అండి. బుద్ధి దగ్గర పట్టుకోవాలి. బుద్ధి అన్నది టాప్ మోస్ట్ ఆర్డర్ లో ఉన్నది. దీనికి చైతన్యము స్వతహాగా లేదు, ఇది జడమే. కానీ దాని నుంచి వచ్చిన అహంకారము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మనసు, తన్మాత్రల నుంచి వచ్చిన పంచభూతాలు, ఈ మూల ప్రకృతి ముందు ఎలాగో ఉంది. ఈ మూల ప్రకృతి నుంచి కిందకంతా, మూల ప్రకృతి దగ్గర ఏమిటి అంటే అది లయస్థితిలో ఉంటుంది. ఎందుకు? అక్కడ సత్వరజస్తమో గుణాలు సమానముగా ఉన్నవి. కనుక మూల ప్రకృతి అనగా సత్వరజస్తమో గుణాల సమస్థితి. దానిలో అలజడి కలిగినప్పుడు వచ్చిన స్థితి మూల ప్రకృతి దేనిగా మారుతోంది? బుద్ధిగా మారుతోంది. సో ది క్లోజెస్ట్ టు పురుషుడు ఎవరు అంటే బుద్ధి. ది క్లోజెస్ట్ బుద్ధి. ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఆ పురుషుడు అనుభవించటానికి వీళ్ళు ఇచ్చిన పొట్లాలన్నీ పట్టుకొచ్చి నాయన స్వీకరించు అని ఇస్తే, మనం చెప్పాక ఏంటి, మంచం ఉందంటే మంచం మీద పడుకునేవాడు ఒకటి ఉండాలి. కనుక అనుభవించడానికి కూడా ఉన్నాడు కాబట్టి పురుషుడు అనేవాడిని సాధించాము. సరే, ఇవి జడములు. రథము జడము. మరి రథము దానంతట నడుస్తుందా? నడవదండి, సారథి కావాలి. అంచేత రథము జడము కాబట్టి సారథి ఏం కావాలి? చైతన్యము కావాలి. అలాగే బుద్ధి ఇత్యాదులన్నీ జడములు కాబట్టి వీటిని అనుభవించేవాడు చైతన్యం అయిన వాడు ఉండాలి. దేర్ ఫోర్ 3 చుక్కలు పెట్టుకుని ఏం రాసుకున్నాం అక్కడ? పురుషుడు అన్నవాడు చైతన్యము, పురుషుడు అన్నవాడు నిష్క్రియుడు, పురుషుడు అన్నవాడు భోక్త అని మనం సాధించాం. పైగా ఏమన్నాం అక్కడ? ఎక్కడ సాంఖ్యం గురించి అంటున్నాడు. ఎక్కడ అంటే సాంఖ్యం అనుకోండి. ఏమన్నాము? ఒకేసారి అందరి జీవులు పుట్టరు కాబట్టి, ఒకటి కడుపు నొప్పి వస్తే ఒకటి కడుపు నొప్పి రాదు కాబట్టి, ఇట్లా ఒక కారణాలు 4, 5 చెప్పుకుని పురుష బహుళత్వాన్ని కూడా సాధించాం. ఇది ఎట్లా సమాజం ఎట్లా ఉందయ్యా అంటే, గుడ్డివాడు ఏమండి కుంటివాడిని భుజాన పెట్టుకుని నడుస్తున్నట్టుగా
ఈ కాంబినేషన్ ప్యాక్ లో వచ్చింది సంసారం. పక్వాన్ని కనుక బుద్ధి ఏం చేస్తోంది? బుద్ధికి స్వతసిద్ధంగా చైతన్యం లేదు, అది జడమైంది. కానీ ఏమండి, ఈ బింబ ప్రతిబింబ భావంలో పురుషుణ్ణి తాను అనుకుంటోంది. ఈ శుద్ధ చైతన్యమైనటువంటి చిత్స్వరూపుడైనటువంటి పురుషుణ్ణి ఈ బుద్ధి అంటే ఏదైతే దృశ్యం ఉందో ఆ ద్రష్టని అనుకుంటోంది. ఇగో ఇది అవిద్యకి కారణము. ఈ సంయోగం ఎందుకు వస్తుంది అంటే అవిద్య తర్వాత అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు, ఆ లిస్ట్ అంతా ఉదిగా క్లేశాలు. ఇప్పుడు మనం తొలగించుకునే కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి హేయము అంటే ఈజ్ ఈక్వల్ టు రాబోయే దుఃఖము. దీనికి కారణం ఏమిటంటే ఈ బుద్ధి పురుషుడు ఒకటే అని అనుకో, సంయోగము అయిపోయింది. అయితే ఏమిట ఏమండి, ఇక్కడికి అయిన తర్వాత 16 అను ప్రకాశక్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. ఈ దృశ్యం యొక్క లక్షణాన్ని మళ్ళీ మనకి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు హేయానికి కారణం ఏం చెప్పాడండి? హేయ కారణం ఏమిటన్నాడు? హేయ కారణము ద్రష్టాదృశ్యము ఒకటే అనుకుంటున్నాడు. కనుక ద్రష్ట అంటే పురుషుడని తెలిసిపోయింది. ఈ దృశ్యం అంటే ఏమిటో తెలియాలి కదా. కనుక ఆ దృశ్యాన్ని మనకి చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక ఈ దృశ్యము అంటే ఏమిటి? దృశ్య స్వరూపం మనకి తెలియాలి. ఎందుకు? ఇప్పుడు మన ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు నేను చెప్పేది అంటే చాలా మందికి మగవాళ్ళకి కూడా ఈ కాలంలో అర్థమవుతుంది కానివ్వండి. ఒకప్పుడు చెప్పాలంటే ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుందండి అంటాడు. పాపం ఈ మగాయన ఇంటికి మార్కెట్కి వెళ్తాడు, అన్ని కూరలు సంచిలో పోసుకొస్తాడు. ఆ ఎండలో తిరిగి వస్తాడో ఏమిటో ఇలా తెచ్చి అన్ని హెల్ల బోర్లిస్తాడు. అందులో గోరుచిక్కుడుకాయలు ఉంటాయి, పచ్చిమిరపకాయలు కూడా ఉంటాయి. చూడటానికి రెండు ఒకేలా కనపడుతూ ఉంటాయి. వీళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తారు? తెలివిగా గోరుచిక్కుడుకాయలు ఓ సైడ్కి, పచ్చిమిరపకాయలు ఓ సైడ్కి ఏరి 2 కుప్పలు చేస్తారు. చేసే వరకు దృశ్యాలు కలిసిపోయే ఉన్నాయి. ఈ రెండు విడగొట్టడంలోనే మన టాలెంట్ అంతా ఉంది. ఒక్కొక్కప్పుడు గోరుచిక్కుడుకాయల దానిలో ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా మిగిలిపోవచ్చు సరిగ్గా చూడకపోతే. కనుక అక్కడ మళ్ళీ పచ్చిమిరపకాయల క్వాలిటీ ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఏమండి? సరే, ఇది పక్కకు పెట్టండి కాసేపు. దృశ్యం అంటే ఏమిటి? దృశ్యము అనగా జగత్ అన్నాగా. జగత్తు అంటే బుద్ధి అన్నాగా. బుద్ధి నుంచి స్టార్ట్ అవుతుంది కదా మొత్తం అంతా, ప్రపంచం అంతా బుద్ధి దగ్గర నుంచి పట్టుకుంటాం. ఎప్పుడైతే బుద్ధి అన్నామో కింద ఉన్నవి కూడా బుద్ధిలో ఉన్నాయి అనుకోండి. విడివిడిగా ఆపరేట్ అయితే విడివిడిగా చెప్పుకుందాం, లేకపోతే మడతేసుకుంటూ వెనక్కి వస్తే బుద్ధి దగ్గర కలిసి బుద్ధిలో ఉంటాయి ఇవన్నీ. కారణమునందు కార్యము సూక్ష్మ రూపములో ఉండును, కార్యమునందు కారణము సమస్తముగా వ్యాపించి ఉండు. ఇవి 2 కండిషన్స్ ఇంతకుముందు చెప్పేసుకున్నాము. కనుక బుద్ధి అంటే మిగతావన్నీ కూడా ఉన్నాయని లెక్కేసుకోండి, గుర్తు పెట్టుకోండి అంతే. కనుక ఈ బుద్ధి ఆపరేట్ అయ్యే ఏరియా అంతా కూడా దృశ్యము. బుద్ధిలో ఎన్ని గుణాలు ఉన్నాయండి? గాయత్రి రఘుకుమార్ గారు ఇవాళ మీరు మాట్లాడాలండి, కొంచెం వింటాం. మీ గొంతు వినలేదు ఎప్పుడు. ఇవాళ నుంచి రోజుకు ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళతోటి మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఎప్పుడు నా గొంతు లక్ష్మారెడ్డి గారి గొంతు వినిపిస్తుంది. ఉండమ్మా, ఉండు సౌమ్య, ఉండు. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. బుద్ధిలో ఉండే 3 గుణములు ఏవి? స్కూల్కి వెళ్తున్నాను సార్, నేను జర్నీలో ఉన్నాను. పోనీ వింటున్నారా? వింటున్నాను సార్. అయితే సరే, మీరే డ్రైవ్ చేస్తున్నారా?
అయ్యో కాదు సార్ బస్ లో. అయితే చెప్పండి, మూడు గుణాల పేర్లు చెప్పండి చాలు. గుణాల పేర్లు చెప్పమ్మా. మీరెవరు? స్త్రీయా పురుషులా మీరు? సార్ 3 సార్. ఆ ఇంకోళ్ళు ఏమన్నారు? పురుషుడు అన్నారు కదా. ఆ, పురుషుడు వేరు, స్త్రీ వేరు కదా. అవును స్త్రీ అంటే ఏంటో తెలుసా అండి? సార్. స్త్రీ అంటే ఏమిటో తెలుసా? సకార తకార రకారాలే కదమ్మా. అవునండి. సకారం సత్వగుణము, రకారం రజోగుణము, తకారం తమోగుణము. అందరం తమో గుణం. సత్వరజస్ తమో గుణాల కాంబినేషన్ ప్యాక్ స్త్రీ అన్నాం కాసేపు. అవునండి. అది లేనివాడు పురుషుడు. అవునండి. ఇవి రెండు ఒకటే అనుకుంటే సంసారం. ఆ, మనకి సంసారం ఎప్పుడు కలుగుతుందమ్మా? పెళ్ళైతేనేగా. అవునండి. ఇంతే అమ్మా, వేదాంతం అంటే ఇంతే, ఇంకేం ఉండదు. కంగారు పడకూడదు. అదేదో పెద్ద బండరాయి అనుకోవద్దు. చూస్తే ఎదుర్కొంటూ కనిపెడతా వేదాంతమే. ఆ, స్త్రీ పురుష సంయోగమే సంసారము. దాన్ని సరి అయిన అర్థం చెప్పుకుంటే సత్వరజస్తమో గుణాలు అది కానటువంటి పురుషుడితో నేను అది ఒకటే అనుకుంటే సంసారం. కానీ నిజం చెప్పాలంటే సంసారం సంసారం అంటే కానీ అసలు అందులో సారమే ఉండదు. సారం లేని దానికి సంసారం అని పేరు సారం పెట్టాం. లేనిదే సంసారం. సారము లేని దానికి సంసారము సంసారం అనుకుంటున్నాం. SOME అండి ఇది. అదే ఇంగ్లీష్ లో రాస్తే ఒక విధంగా, కానీ సంస్కృతంలో రాశాడు కాబట్టి సంపూర్ణంగా అయింది అది. SUM రాశారు సంస్కృతంలో, మనకేమో SOME ఉన్నది. కనుక ఇంతే అమ్మా. సత్వరజస్తమో గుణాల కాంబినేషన్ బుద్ధి. సరే, సాంఖ్యంలోనే చెప్పుకున్నాండి మళ్ళీ. అంటే మీకు యోగ దర్శనం చెప్పండి సారు అని అడిగితే మీరు సాంఖ్యం చెబుతారేంటి అని కోప్పడకండి. యోగ దర్శనానికి శేశ్వర సాంఖ్యము అని కూడా పేరుంది. అంటే ఇక్కడ ఈశ్వర శబ్దం లేదు, అది ఈశ్వర సాంఖ్యం. ఇది ఈశ్వర చైతన్యంతో కూడా కలిపి చదువుకున్న తత్వాలు చదువుకుంటాం కాబట్టి ఈశ్వర శేశ్వర సాంఖ్యం. ఇక్కడ థియరిటికల్ గా ఇది 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 అని చెప్పి గోడ మీద బొమ్మేసి చూపిస్తాడు నాలాగా. మీకేంటండి కూర్చుని పాఠం చెప్పి వెళ్ళిపోతారు, పరీక్షలో మేమో రాయాలి అని మీరు బాధపడతారు చూడండి. ఆ సాధన అంతా ఇక్కడ నేర్పిస్తున్నాడు యోగ దర్శనం. సో అది ఇక్కడ యూటిలిటీ అన్నమాట మీకు. సరే, ఇంతకీ వాటి లక్షణాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అండి? ఒకటి చైతన్యము కాదు, చైతన్యం కాదు, ఒకటి ప్రకాశము, 2 చలనశీలమైనటువంటిది, 3 జడమైనటువంటిది. సత్వ రజస్తమో గుణాల లక్షణాలు చెప్పుకున్నాం లేదా? చెప్పుకున్నాం అండి. ఇంకా ఏం చెప్పుకున్నాం? గుర్తు చేయడం సార్, నాకు చూద్దాం ఎంత గుర్తు చేస్తారో. నేను మొండోండి, మీరు చెప్పే వరకు ముందుకెళ్ళను, ఆ విషయం మర్చిపోవద్దు. గుర్తు రావాలి అంటే ఎప్పటికప్పుడు చదివేసామండి, చదివేసేసాం వచ్చిపోయిందండి అనకూడదు, వచ్చి ఉండిపోవాలి. సత్వరజస్తమో గుణాల యొక్క తేడాలతోటి సృష్టి కలుగు. అది సరే, సత్వగుణ క్వాలిటీస్ యాట్రిబ్యూట్స్ ఏమిటి, రజోగుణ యాట్రిబ్యూట్స్ ఏమిటి, తమో గుణ యాట్రిబ్యూట్స్ ఏమిటి? సత్వం సుఖశాంతం. తేలిగ్గా ఉంటుంది సార్. ప్రీత్యాత్మకంగా ఉంటుంది సార్. సత్వం లఘు ప్రకాశకం ఇష్టం అండి. రజోగుణం ఏమో ఉత్తేజాన్ని ఇస్తుంది, చంచల గుణంతో ఉంటుంది సార్. తమో గుణం బరువుగా ఉంటుంది, అలసత్వంగా, అంటే జ్ఞానం అంటే వెలుగును కప్పివేస్తూ ఉంటుంది సార్. ఇది తమో గుణం. తమో అంటే గురువు భారం. అవును సార్, భారాన్ని అడ్డగిస్తుంది, అలసత్వంతో ఉంటుంది సార్. దుఃఖాత్మకము, మోహాత్మకము. అవును సార్, సుఖ దుఃఖ మోహాత్మకం. తర్వాత ప్రకాశము, జ్ఞానము ఇవ్వటము, ప్రకాశాన్ని ప్రవర్తింపజేయటము, ప్రకాశాన్ని నిలుపుదల చేయటము. అవునా? అవును సార్.
ప్రియమైనది, చంచలమైనది, కప్పివేయబడినది, తేలికైనది, ఉత్తేజకరమైనది, బరువైనది. టకటగా తిప్పాలి పేపర్లు వెనక్కి, పర్వాలేదు, తిప్పి చూసి చెప్పినా తప్పులేదు. అలాగే రజోగుణ అంతర్లీన శక్తి అని చెప్పుకున్నామండి. అంత రజోగుణము తమో గుణాలతో క్రియలు చేయిస్తుంది అని కూడా చెప్పుకున్నాం. వెరీ గుడ్, చక్కగా చెప్పారు తల్లి, చక్కగా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైపోయింది కదా ఏమండి? నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధి, బొమ్మలో బుద్ధి దగ్గరకు వచ్చాను అందరూ. బుద్ధి కిందే ఉంది. అహంకారం. వెరీ గుడ్. అహంకారం కిందే ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు. దాని కిందే ఉంది. పంచతన్మాత్రల కింద పంచమహాభూతాలు. ఉండండి, ఈ కింద ఉన్నది పంచమహాభూతాలు అని ఇంత పెద్ద పొడుగు ఎందుకు? భూతాలు అందామా? అందామా? భూతాలు అందామా వద్దా? ఇప్పుడు ఇక్కడ 2 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మ, జ్ఞానం ఎందుకు? ఇంద్రియాలు అందామా వద్దా? ఇంద్రియాలు అందామా వద్దా? అవును సార్. ఈ మనస్సు కూడా ఇంద్రియమే కదా? అంతరింద్రియం. అంతరో బహిరో ఇంద్రియమే కదా? ఇంద్రియం. ఏమండి, ఈ ఇంద్రియాలన్నీ కలిపితే ఇంద్రియాలు. ఈ తన్మాత్రల నుంచి వచ్చిందే కనుక తన్మాత్రలు కనపడబెట్టకో, ఆ తన్మాత్రల నుంచి వచ్చిందే పంచభూతాలు. అంటే భూతములు, ఇంద్రియములు ఉన్నాయి. ఇప్పుడు ఇవి 2 దేని నుంచి వచ్చాయి? బుద్ధి నుంచి వచ్చాయి. అహంకారానికి పైది కూడా బుద్ధే కదమ్మా. అవును సార్. ఉండండి లక్ష్మారెడ్డి గారు, ఉండండి. లక్ష్మారెడ్డి గారు ఉండండి. కనుక ఇప్పుడు ఏం మిగిలేదు? ఇప్పుడు వీటన్నిటి కలిపి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ బుద్ధి దగ్గర బుద్ధి ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? కాంబినేషన్ ఆఫ్ త్రిగుణాలు సార్. ఓ తల్లులు ఇప్పటిదాకా చెప్పారు. ఈ పంచమహాభూతాలు ఎందుకు భూతాలు అందాం అన్నారు. అవును సార్. ఇంద్రియాలు 16 ఎందుకు పేరు? దాన్ని ఇంద్రియాలు అందాం అన్నారు. అవును సార్. మళ్ళీ మాట మారుస్తారు. ఇప్పుడే చెప్పారుగా. 2 కలిపితే ఏమవుతుంది? భూతములు, ఇంద్రియాలు కలిపితే ఏమవుతుంది? ఇవి దేని తాలూకువి? బుద్ధి తాలూకువేనా? ఇవన్నీ బుద్ధిలోంచి వచ్చినవేనా? అవును సార్. బుద్ధి దగ్గర నుంచి కనపడేదంతా కూడాను జడమే కదా? అవును సార్. దీన్నే దృశ్యము అన్నాం కదా? అవును సార్. ఇవి ఏ గుణాత్మాలతో ఉంటాయి? త్రిగుణాత్మకం సార్. వాటి లక్షణాలు ఏం చెప్పారు? ప్రకాశము, జడము. చలనము, ప్రకాశము, చలనము, జడము. జడము అంటే అలా కుప్పలా కూర్చుని కూడా ఒక స్థితిశీలమైనది. కదలిక ఉంటే క్రియాశీలమైనది. వెలుతురుగా ఉంటే ప్రకాశశీలమైనది. అంటే ఎన్ని గుణాల గురించి చెప్పాము ఇక్కడ? 3 గుణాల గురించి చెప్పాము. 3 గుణాత్మకములైనటువంటి దేని గురించి చెప్పావు? భూతముల గురించి, ఇంద్రియముల గురించి చెప్పాను సార్. కాంబినేషన్ ఏమైంది? ప్రకాశ, క్రియా, స్థితిశీలాత్మకమైనటువంటి భూత ఇంద్రియాల యొక్క ఇవి ఏం చేస్తున్నాయి? ఇంతకీ ఆ ద్రష్టకి అనుభవించటానికి భోగ్య వస్తువు అవుతోంది, లేదా ఒరే అబ్బాయి నీకు నాకు సంబంధం లేదు నువ్వు పో చెప్పి తోసే బుద్ధి ఉందే, ఇదేమిటవుతోంది అంటే కేవలత్వాన్ని దాని నుంచి డిస్టెన్స్ చేసేందుకు కూడా బుద్ధే ఉపయోగపడుతుంది అని చెప్పాక. అవునండి, వివేచన శక్తి ఇస్తుంది. కాబట్టి ఆ వివేచనలో మనకి ఇది తెలుస్తుందని కూడా చెప్పుకున్నాం కదా. కనుక బుద్ధి చేసే 2 ఫ్యాక్టర్స్ ఏంటి? ఇస్తే పురుషుడికి భోగ్య వస్తువు, లేదా కేవల స్థితి, లేకపోతే కేవల స్థితి. ఈ రెండింటినీ కలిపి చెప్తే భోగ అపవర్గము అన్నాం.
అపవర్గము, భోగ అపవర్గము. ఇది ఓకేనండి? సార్ చాలా బాగా అదే 18 చెప్పారు. అదే సూత్రం సార్ ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు సార్. అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సూత్రం నేను చెప్పాలా, మీరు చెప్పింది మీకు తెలిసింది నన్ను ఎందుకు చెప్పంటున్నారు చెప్పండి నాకు ఫస్ట్. మా ఇప్పుడు చేత చెప్పించారు సార్ మీరు. మీ ద్వారా తెలిస్తే మాకు బాగా అర్థం అవుతుంది. ఇంతేనమ్మా దృశ్యము అంటే ఈ కింద బొమ్మ అని చెప్పడానికి ఒక సూత్రంలో పెట్టాడు ఆయన. అపవర్గం అంటే అర్థం ఏమిటండి? మోక్షం. పవర్గము లేకపోవుట. ఏం లేకపోవడం? పవర్గము లేకపోవుట. అపవర్గము మోక్షం. మోక్షమా? అపవర్గం అంటే మోక్షమా? కైవల్యం. అపవర్గము కైవల్యం. మనం అపవర్గే తృతీయ చదువుకున్నాం కదా, ఫలప్రాప్తి ఉంటే. అవునవును అవును గుర్తొచ్చింది. తృతీయ ఏం గుర్తు చేశారండి మాధవి గారు? మాధవీలత గారు సూపర్ సూపర్. అసలు మాధవీలత గారు ఎక్కడా సబ్జెక్ట్స్ తీసుకొచ్చారు అపవర్గీత. క్రాస్ రెఫరెన్సింగ్ అండి. క్రాస్ రెఫరెన్సింగ్. క్రాస్ రెఫరెన్సింగ్. మాధవీలత గారు సూపర్. మీరు బాగా చెప్పారు. అయ్యా ఏదో ఆ టైంకి గుర్తొచ్చి. అది గుర్తు రావడం కూడా గ్రేటే కదా. మాకు ఆ మాత్రం కూడా గుర్తు రాలేదు కదా. మీరు చెప్పాక వచ్చింది అని అనుకున్నాం అంతే. ఎట్లా ఎట్లా ఎలగెలగెలగా అయ్యా మన లక్ష్మారెడ్డి గారు చెప్పండి సార్. మీరే జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. చెప్పండి. వాడి శంకరాభరణాలు అన్నట్టు ముఖ్యంగా అట్లా మీకు అర్థమైపోతే మిగతా వాళ్ళందరి బుర్రలోకి జాగ్రత్తగా తోసేస్తారు. నా బరువు తగ్గిపోతుంది. చెప్పండి. ఇప్పుడు ఈ సంసారం అంటే ఏమిటి చెప్పండి నాకు ఒకసారి. అందరూ చెప్పాలండి, సమాధానం చెప్పాలి. సుఖ దుఃఖ భోగాలతో నిండి ఉన్నది అంటే వాడు పుడుతూ ఉంటాడు తస్తుంటాడు, పుడుతూ ఉంటాడు తస్తూ ఉంటాడు. అవును. పుట్టంగానే వాడు ఏమవుతున్నాడు? పంచభూతాత్మకుడు అవుతున్నాడు. అవును. ఈ పంచభూతాలు వెనక్కి వెళ్ళిపోతే పంచత్వం పొందాడు అంటాం. అంటే ఏమిటయ్యాడు? దయచేశాడు. ఈ మాట గుర్తుందా మీకు? పంచత్వం పొందటం వెళ్ళలేదండి. సరే ఇప్పుడు వినండి. పంచత్వము అంటే మృత్యువు. పంచభూతాల్లో కలిసిపోవడం. అందుకే చెప్తున్నా. మీరు వినండి సార్, ఇది గుర్తుపెట్టేసుకోండి మన ప్రసాద్ గారు. సార్ పంచత్వము అంటే మృత్యువు. ఓకే సార్. ఇది ఓకేనా అండి లక్ష్మారెడ్డి గారు? ఓకే సార్. రాయండి ఒక పేపర్ మీద పంచత్వము అని రాయండి. రాశానండి. దాని పక్కన రాయకండి. ఇప్పుడు నేను చెప్పబోయేది దాని కింద రాయండి. చెప్పండి. అంటే వర్టికల్ గా రాయండి. అలాగే. ఇప్పుడు ఇంతకీ జన్మ ఎందుకు ఎత్తుతున్నాడు వీడు? కర్మలు అనుభవించటానికి. కర్మలు అనుభవించటానికి అంటే చేసిన కర్మ యొక్క ఫలమును అనుభవించటానికి. అవును. ఫలము అని కింద రాయండి. ఓకే. రాసిన తర్వాత ఇంతకీ వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ ప్రపంచంతో వాడు ఒక లింక్, సంసార బంధాన్ని ఏర్పరచుకుంటున్నాడు. అవును. బంధం రాయండి. బంధం. ఇక నాకు ఉంటుంది పోతుంది, నేనున్నాను నేను నాది వాడిపోయేది, ఈ గోలతోటి వీడికి చచ్చే ఈ ప్రపంచంలో బతకమంతా భయంగానే బతుకుతాం మనం. ఇలాగే బతుకుతామమ్మా కాదా? అవునండి. ఆడగొంతుకు కూడా వినపడాలి ఇక్కడ. అవును సార్. భాగ్యలక్ష్మి గారి గొంతు కాదు, ఇంకో వేరే ఆడగొంతులు. అట్లాగే సార్. అవును సార్. అవునండి. దీన్ని మనం ఏమందాము? భయము అందాం. అనేద్దామండి. అందామండి. అనేద్దాం. తర్వాత
ఈ పుట్టిన తర్వాత వీడు ఏం చేస్తాడు? ఇది నా ఇల్లు, ఈవిడ నా భార్య, వీడు నా మొగుడు, వీడు నా పిల్లలు, ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఇది ఫలానా, ఇది ఫలానా, అహం, ఇవి మమ, అహం మమ, అహం మమ. ఇదేగా మన గోల, అహంకారం మమకారం. మమకారం. కనుక మమత్వం అని రాయండి. ఐదోది రాశారండి? రాసామండి. లక్ష్మారెడ్డి గారు రాస్తున్నారు. మీరు కూడా రాస్తే రాస్తున్నారు, కానీ లక్ష్మారెడ్డి గారు కన్ఫర్మ్ పెట్టుకోవాలి. మీరు కూడా నిలువుగానే రాశారా మధు గారు? నిలువుగానే రాశాం సార్. నిలువుగానే రాసాం. లక్ష్మారెడ్డి గారు లేనట్టున్నారు. ఓకే, సరే. ఈ ఇవి ఎప్పుడు నేను, ఈ సంసారము, ఈ ఈ బుద్ధి, ఈ ఇవన్నీ తీసుకెళ్లి వాడికి భోగ్య వస్తువుగా ఆ పురుషుడికి అప్పచెప్తున్నట్టు సందర్భం. అవునా కదా? అవును సార్. అవునండి. అరే ఇవన్నీ నీవు కాదురా నాయన, నువ్వెవడో పో అవతలకి అని చెప్పి తోసేస్తే ఇవి ఏమి వాడికి ఉండవుగా. అప్పుడు ఉండవు సార్. అప్పుడు అది ముక్త స్థితేగా. అవును సార్. అవునండి. ఓకే ఏమండి, ఆ ముక్త స్థితి. ఈ ముక్త స్థితి అంటే ఏమిటి? ఇవి ఇప్పుడు చెప్పుకున్నవి ఏమీ లేని స్థితి. కైవల్యం. అవును సార్. అవును సార్. దాన్నే మోక్షానికి కైవల్యము అన్నాం. కైవల్యం. కనుక కైవల్యానికి ఆపోజిట్ స్టేజ్ లో ఏమేమి ఉన్నాయి మన దగ్గర? అయ్యా మధు గారు చదవండి ఒకసారి లిస్టు. కైవల్యానికి ఆపోజిట్ గా మమత్వం, భయం, బంధం, ఫలం. నేను చెప్పిన ఆర్డర్ లో చదవండి స్వామి. జన్మ ఉంటుంది సార్. ఎవడడిగాడు? పంచత్వం అని చెప్పా. అవును సార్. పంచత్వం సార్. పంచత్వం, కర్మఫలం, పంచత్వం, బంధము, భయము, మమత్వం. ఆగండి, నేను చెప్పినది రాసుకున్నారా అని అందుకే అడిగా. ఏమిటి? పంచత్వం చెప్పానా లేదా? చెప్పారు సార్. చెప్పారు సార్. మొదట కర్మఫలం అని రాయమన్నా, ఫలము అని రాయమన్నా, ఫలము రాశాం సార్. ఫలము, బంధము రాయమన్నా, రాసాం సార్. భయము రాయమన్నా, రాసాం సార్. మమత్వం రాయమన్నా. రాసాం సార్. రాసాం సార్. ఇవి ఏవి కూడా కైవల్య స్థితిలో ఉండవు. ముక్త ఓకే స్థితి. సార్. ఇవి ఏవి కూడా కైవల్య స్థితిలో ఉండవు. ఓకే సార్. ఇప్పుడు రాసిన వరుసలోని మొదటి అక్షరాలు చదవండి. వరుసగా కలిపి ఒకటే మాట చెప్పాలంటే పవర్గము అంటామా అనవా? అంటాం సార్. ఇది లేని స్థితి ఏమిటవుతుంది? ఉపవర్గం. ఓకే సార్. అదే కైవల్యం. ఓకే సార్. అద్భుతం గురువు గారు, చాలా బాగా చెప్పారు, గుర్తుండిపోయేలాగా. అసలు ఏమైందా? అపవర్గం వచ్చేసిందా? వచ్చింది సార్. బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుందండి. కడుపు నిండిపోయినట్టుందండి. కడుపు నిండిపోయిందా? శుభం శ్రీరామ. కనుక దీన్ని అంతా కలిపితే ఏమిటంటున్నాం? ప్రకాశ క్రియాశీలత్వము, భూతేంద్రియాత్మకము, భోగ అపవర్గార్థము, దృశ్యం. అయిపోయిందిగా సూత్రం. ఏమండి? అయింది సార్. అయిపోయిందంటే అయిపోయింది అనుకోవడమే మరి. చాలా గ్రేట్ అండి. పతంజలి మహర్షి అయ్యా, పతంజలి మహర్షి గారు కేవలం మనకి వ్యాకరణ మహా వ్యాఖ్యానమే కాకుండా ఆరోగ్యము, యోగము, గ్రామర్. అందుకే ఆ శ్లోకం కూడా పతంజలి ప్రాంజలి రానతోస్మిలో యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి. ఎన్ని చేశారో ఆయన! 3 ఒకటి కాదు. మనస్సుకి, వాక్కుకి,
ఆరోగ్యానికి అయ్యో మహాన్ కనుక ఇవన్నీ ఇంతకీ దృశ్యం దేని వల్ల ఆపరేట్ అవుతుందమ్మా? వీటన్నిటిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏమిటి? త్రిగుణాలు. ఆ విశేష అవిశేష లింగ మాత్రాలింగాని గుణ పర్వాణి. తర్వాత సూత్రం అంటే విశేషములు అవిశేషములు లింగమాత్రము అలింగము అనేటటువంటి గుణము యొక్క పర్వములు అంటే కణుపులు అన్నమాట. ఒక చెరుకు గడను ఊహించుకున్నట్లయితే ఆ కణుపులు ఉంటాయే బ్లాక్స్, అవి ఈ కణుపులు ఎక్కడి నుంచి వచ్చారా నాయన నీకు అని అడిగారు అనుకోండి, ఏం లేదండి బాబు మీరు వేసిన బొమ్మ ఉందే సాంఖ్యం, అదే కణుపులు. స్టేజ్లు వేసారు కదండి, స్టేజ్లు వేసారా వేయలేదా? వేసాం సార్. వేసాం. వేశారు కదా. ఏమండి ఇప్పుడు చూద్దాం మనం వరుసగా. పంచ మహాభూతాలు ఉన్నాయా కింద బొమ్మలో? ఉన్నాయి సార్. ఉన్నాయండి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మనస్సు ఉందా? ఉంది సార్. ఈ మొత్తం ఎన్నైనాయి? 16 సార్. ఈ 16ంటికి ఉన్న స్పెషాలిటీ ఏమిటి? ఇవి కేవలం వికృతులు. వండర్ఫుల్ స్వాతి గారు, వండర్ఫుల్. కేవల వికృతులు. వీటిలో మీకు సత్వ రజస్ తమో గుణాల యొక్క ఆపరేషన్ మనకు క్లియర్ గా అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అవుతుందండి, క్లియర్ గా తెలుస్తుంది ఇందులో. అంటే ముద్దలా కాకుండా విడివిడిగా కనిపెట్టగలిగే స్థితిలో ఉంటాయి వీటిలో. అవును సార్. కనుక ఇది విశేషములు. ఓకే సార్. ఏమండి అయిపోయింది. ఈ విశేషాలు ఏమీ లేనటువంటివి ఏమిటి? పంచతన్మాత్రలు, అహంకారము. అల్టిమేట్ గా బుద్ధి దగ్గర ఆగండి అక్కడ. పంచతన్మాత్రలు, అహంకారము, ఇవన్నీ ఇవి 6 సార్. వీటికి మీకు పంచతన్మాత్రలో గాని అహంకారం దగ్గర గాని ఇదేంటి ఈ శాంతము, ఘోరము, మూఢము అనే విశేషాలు ఏం కనపడవు, ప్రత్యేకంగా కనపడవు. వాటి నుంచి పుట్టినటువంటి ప్రకృతులు అవి కేవల వికృతుల్లో మాత్రమే కనపడతాయి విశేషాలు. కనుక వాటిని విశేషాలు అన్నాం. అప్పుడు దీన్ని ఏమన్నా ఇందులో కనపడవు కాబట్టి అవిశేషాలు. ఆ 16 + 6 ఎన్నైనాయి? 22 సార్. 22. ఇవి ఎందులో కలుస్తున్నాయి? వెళ్ళి అహంకారం దాకా వచ్చిన బ్లాక్ అంతా ఎందులో కలుస్తుంది? బుద్ధిలో కలుస్తుంది. ఈ బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధిలో లీనం అవుతున్నాయి. బుద్ధిలో లీనమైపోతున్నాయి. ఏదిలో లీనమైపోతుందో దాన్ని ఏమంటారు? లింగం. ఏమండి లింగం అనే కదా అంటారు. అవును సార్. ఇది ఏం చేస్తోంది? ఆ పురుషుడు వాడు ఉన్నాడే, వాడికి భోగ అపవర్గాలకి హేతు అవుతోంది. ఏమండి అప్పుడు మళ్ళీ లింగి అవుతుంది కదండి. లింగి దగ్గరకు వద్దాం, లింగి కాదు, లింగి దగ్గరకు వద్దాం. ఇది దానికి కారణం ఇదవుతోంది కాబట్టి ఇది లింగ మాత్రము అనండి దీన్ని. ఓకే సార్. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాగింది? మన కింద నుంచి మడత వేసుకొస్తుంటే ఎక్కడ దాకా ఆగాం? బుద్ధి దగ్గర ఆగాం సార్. ఏమండి ఈ వీళ్ళు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? మెయిన్ గా ప్రకృతి, మూల ప్రకృతి. దాన్ని అలింగం అనండి. అంటే అది దేనికి ఇవ్వటం లేదు,
అది దేనికి తీసుకోవట్లేదు ఏమంటే సార్, దాని నుంచి ఏం తీసుకోవట్లేదు ప్రస్తుతం. తీసుకోవట్లేదు. అంటే సమస్థితి, అంటే లయ స్థితిలో ఉండేటటువంటిది అది. ఉమ్, ఇప్పుడు ఈ బొమ్మంతా వచ్చేసిందా? వచ్చింది సార్. ఏమేం పేర్లు పెట్టింది? దానికి కొత్త పేర్లు ఏం పెట్టుకున్నాం ఇక్కడ మనం? లింగం అని ఒకటి పెట్టుకున్నాం సార్. కింద నుంచి రండి, కింద నుంచి రండి. ఓకే సార్. అలింగము విశేషాలు, అంటే ఇవ్వడం తీసుకోవడం. విశేషాలు, ఆ, విశేషం అవిశేషం లింగ మాత్రం, కేవలం అలింగ మాత్రం, వికృతులు అలింగ మాత్రం విశేషం. చెప్పాను సార్. అయిపోయింది కదా. సార్ ఇవే కదా బ్లాక్స్ పైకి వెళ్ళివి. అవును సార్. ఇప్పుడు సూత్రం చదవండి ఒకసారి, 19ది. విశేష విశేష లింగ మాత్ర లింగాని గుణపర్వాణి. ఇప్పుడు మీకు తెలిసింది చెప్తున్నావా, తెలియదు చెప్తున్నాడు ఆయన ఇక్కడ సూత్రం? తెలిసిందే. తెలిసిందే. పరిచారు గురుగారు, ఆ? తెలియపరిచారండి. ఆ, మీరు తెలివి పరిచారు కాబట్టి మీకు తెలిసింది. అయిపోయిందమ్మా. ఇది దృశ్యం యొక్క దృశ్యము. అది అర్థమైందండి? దృశ్యం అయిపోయిందండి. అయింది సార్. ఇంతకీ హేయము యొక్క లక్షణం ఏం చెప్పారు ఇందాక? అదే సంయోగము అనేది చెప్పారు కదమ్మా. అదే సూత్రము నాకు తెలియదు. దృష్ట దృశ్య దృశ్యయో సంయోగో హేయ హేతు. హేయ హేతువు. ఏమండి ఇప్పుడు ఈ హేయాన్ని తీసేయాలి. సంతోషం. అంటే నీకేం తెలియాలి అంటే ద్రష్ట అంటే ఏంటో తెలియాలి, దృశ్యం అంటే ఏంటో తెలియాలి. మనకి తెలిసింది ముందు దృశ్యం కాబట్టి దృశ్యాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇంకా క్వాలిటీస్ ద్రష్ట గురించి తెలుసుకోవాలి సార్. అది రేపు చెప్పుకుందామా, ఇప్పుడే చెప్పేసుకుందామా? మీకు ఎలా బాగుంటే అలా చెప్పండి సార్. మీరు దొరకరుగా, మీరు దొరకరు కదా. చెప్పేయండి, ఈరోజు మేము ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. నేను మాత్రం మా కూలికి పోవాలి. రేపు చెప్పుకుందానండి సార్. అందుకే మీ అవకాశం అన్నాను సార్. మీ పని కూడా సరదాగా చెప్తున్నా, మాకు కావాలంటే చెప్పుకోవచ్చు కానీ అది కాదు. దృశ్యము గురించి చెప్పుకున్నాం కాబట్టి ద్రష్టని రేపు చెప్పుకుందామని. ఓకే సార్. ఓకే. కారణం ఏంటంటే ఈ దృశ్య ద్రష్టల యొక్క వ్యవహారం అంతా కూడా ఇంకొక బ్లాక్ ఉంది మనకి. మనం ఇప్పుడు ఎన్నో సూత్రం దగ్గర ఉన్నాం? 19 సూత్రాలు అయినాయి సార్. 20వ సూత్రం దగ్గర ఉన్నాం సార్. 26వ సూత్రం వరకు చెప్పుకోవాలి ఇవి. ఓకే సార్. ఈ మోక్షార్థి చతుర్వ్యూహంలో అనేది 26వ సూత్రం వరకు. కనుక ఇవాళ 19 వరకు చెప్పుకున్నాం కాబట్టి ఏం చెప్పుకున్నట్లయింది? హేయం అంటే చెప్పుకున్నాం. హేయ కారణాలలో దృశ్య రూపాన్ని చెప్పుకున్నాము. హేయ కారణాల్లో ద్రష్ట స్వరూపాన్ని చెప్పుకోవాలి. హేయ కారణాల్లో స్వస్వామి సంబంధం చెప్పుకోవాలి. హేయ కారణాల్లో సంయోగానికి అసలు ఈ సంయోగం ఎందుకు జరుగుతుందని మన కారణం చెప్పుకుంటే హేయ కారణాలు అవుతాయి. అది అయిన తర్వాత మోక్షం అంటే ఏమిటి, మోక్ష ఉపాయం ఏమిటి చెప్పుకుంటే మోక్షార్థి చతుర్వ్యూహములు అనే ఒక బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ని, మిగిలిపోయిన బ్లాక్ని రేపు చెప్పుకుంటే ఇవాళటి పాఠము రేపటి పాఠము కలిపి మోక్షార్థి చతుర్వ్యూహాలు అవుతుంది. మొదటి పాఠం ఏమన్నా ప్రయోజనం, రెండో పాఠం ఏమన్నా క్లేశాల గురించి, 3, 4 పాఠాలు వీటి గురించి. తర్వాత పాఠాలను ఎట్లా విడగొట్టుకుంటో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇది మన ప్రణాళిక. ఇక్కడికి ఆపుకుందామండి.